మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ హుజరాబాద్లోని హోరేబు ప్రార్థనా మందిరం నుండి ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, తాత్కాలికమైనటువంటి ఈ ప్రపంచంలో మనం జీవించినంత కాలం మనకు స్నేహితులు అవసరమే. అయితే ఇందులో మోసం చేసేవారు ఉంటారు, యథార్థంగా ప్రేమించేవారు కూడా ఉంటారు, ప్రేమించినట్లు నటించేవారు కూడా ఉంటారు. అయితే ఇక్కడ మనం చూసే సత్యం ఏంటంటే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఎవరు ఈ నిజమైన స్నేహితుడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఒక్కసారి మనము యోహాను సువార్త 15వ అధ్యాయం కనుక చదివినట్లయితే, మన ప్రభువు, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తుల వారే నిజమైన స్నేహితుడు అనే సత్యం అక్కడ మనం తెలుసుకోవచ్చు. నిజమైన స్నేహితుడు అవసరమైతే తన స్నేహితుని కొరకు ప్రాణమైనా పెట్టగలడు. కాబట్టి ఈ లోకంలో ఉన్న స్నేహితులు అంతవరకు మన కొరకు ప్రాణం పెట్టకపోవచ్చు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనకు నిజమైన స్నేహితుడుగా ఉండి మన కోసం తన ప్రాణాన్ని, మన పాప శాపం నుంచి తొలగించడానికి తన ప్రాణాన్ని అనగా తన రక్తమును మన కొరకు ధారపోసి ఆయన మనకు సిద్ధపరిచిన ఆ నిత్య పరలోక పట్టణంలో యుగాయుగములు ఆయనతో పాటు మనం నివసించాలని మనల్ని విడువక ప్రేమించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఒక్కరే. ఆయనే నిజమైన స్నేహితుడు. ఆయన మనల్ని విడిచిపెట్టక ప్రేమించేటువంటి వాడు. నిత్యము ప్రేమిస్తూనే ఉంటాడు. బ్రతికున్నంత కాలం మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన దుర్దశలో అట్టివాడు సహోదరుగా ఉండును. అవును, కొన్నిసార్లు మన పరిస్థితులు తారుమారైనప్పుడు, ఏమి తోచకుండా ఉన్న పరిస్థితులలో ఎలా నేను గట్టెక్కుతాను, ఎలా నేను ముందుకు వెళ్ళగలను అని మనం ఆందోళన చెందుతున్నటువంటి సమయంలో ఈ నిజ స్నేహితుడైన యేసుక్రీస్తుల వారు మనల్ని చేరదీసి మనకొక అన్నగా ఉండి మనల్ని బలపరచగలిగిన వాడు. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈరోజే యేసయ్యను నిజ స్నేహితునిగా అంగీకరించి ఆయన కొరకు జీవిస్తాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయనుగాక. అందరికీ వందనాలు.